ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. విషాదంలో పడ్డ అర్జునునికి కృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు. ఎవరైనా ఒక పని చేయడానికి వచ్చి ఆ పని చేయకుండా అకర్మణ్యుడైతే ఏం చెయ్యాలి? అతనికి జ్ఞానం చెప్పాలి. ఒక వ్యాపారి కానీ, ఒక విద్యార్థి కానీ, ఒక ఉద్యోగి కానీ, ఒక సైనికుడు కానీ ఎవరు ఏ పని చేయాలి అని కర్తవ్య పథంలో తాము నిర్ణయించుకుంటారో, అంటే ఆ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడానికి వస్తారో, వాళ్ళు విషాదంలో పడి దుఃఖంలో మునిగిపోయి పని చేయకుంటే ఎలా? కాబట్టి అలనాటి అర్జునుడిని చూచి ఈనాటి మానవులంతా కూడా ఆ అర్జునుడు ఏ బోధ చేత కర్తవ్య పథాన నడిచాడో, తన ధర్మకర్మ తాను నిర్వర్తించాడో ఆ బోధ కృష్ణ పరమాత్మ చేసింది. అదే గీతా బోధ. ఆ గీతా సందేశం సార్వకాలికం, సార్వజనీనం, సత్యం. కాబట్టి దాన్ని స్వీకరిద్దాం. అందుకే కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు అని అంటే, నీవు ఏదైతే పోతున్నది అని అనుకుంటున్నావో, ఏదైతే చనిపోతున్నది అని అనుకుంటున్నావో అది శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటిది ఏదో తెలుసుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది అని చెబుతూ, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అని చెబుతూ నీ ధర్మకర్మ నీవు నిర్వర్తించాలి అని. ఎవరైనా పని చేస్తే కదండి ఇంత ఫలితం వచ్చేది. ఆ ఫలితం అన్నం. ఆ అన్నం తింటే కదా మనం లోకంలో నిలిచేది, ఏ పనైనా చేసేది. కాబట్టి ఎంత గొప్పగా సాంఖ్యంలో చివరగా ఏమని చెప్తున్నారంటే కృష్ణ పరమాత్మ, నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టాంతః తనయోస్తత్వదర్శిభిః. లేని దానికి ఉనికి లేదోయ్, ఉన్నదానికి లేమి లేదోయ్, జ్ఞానులి రెండింటి నిశ్చయములను బాగుగా తెలిసినారలు. ఏది ఉన్నదో అది ఎప్పటికీ ఉన్నది, ఏది లేదో అది ఎప్పటికీ లేదు. ఉన్నది పోదు, లేనిది రాదు. కాబట్టి ఏది ఉన్నది అంటే ఆత్మ ఉన్నది, అది శాశ్వతం, సత్యం. శాశ్వత కాలాల పాటు ఉంటుంది, ఉన్నది ఉంటుంది, రేపు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చెప్పడానికి నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః అనేటటువంటి ఈ గొప్ప తత్వాన్ని కృష్ణ పరమాత్మ అర్జునుడికి అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఉన్నది ఎప్పటికీ ఉన్నది, ఏది ఆత్మ. లేనిది ఎప్పటికీ లేదు, ఏది జగత్తు. చూడండి, మన ముందు ఉన్నటువంటి ఏదైనా ఒక వస్తువు, ఆ వస్తువు శాశ్వతం కాదు. మనం మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ ఫోన్ కానీ, లేకపోయినట్టయితే మనం రాస్తూ ఉన్నటువంటి ఈ కలం కానీ, ఇది శాశ్వతం కాదు. ఈ కలం విరిగిపోతుంది, అరిగిపోతుంది, మనము కొత్తది తీసుకుంటాం. అదేవిధంగా నాగలి దున్నేటటువంటి రైతు ఆ నాగలిని శాశ్వతమని ఏమనుకోడు. ఎందుకంటే కర్రు, కొండి, కాడి ఇవి కొంతకాలం ఉంటాయి, విరిగిపోతాయి. అవి శాశ్వతం కాదు. కాబట్టి మనకు కనిపించే ఈ దృశ్య జగత్ ఏదైందో ఇది శాశ్వతం కాదు. ఏది శాశ్వతం? ఏ చైతన్యం, ఏ ఆత్మ, ఏ సోల్, ఈ సృష్టి అంతా ఏ చైతన్యం ఉన్నదో అది శాశ్వతం. ఇప్పుడు శబ్ద బ్రహ్మ శాశ్వతం, అదేవిధంగా జ్యోతిర్బ్రహ్మ శాశ్వతం. మనం సృష్టించకుండా ఏ సృష్టి అయితే ఈ లోకంలోకి వచ్చేసిందో ఆ సృష్టి అది శాశ్వతంగా ఉంటుంది. దాంట్లో కొన్ని పరిణామాలు రావచ్చుగాక, అది పరమేశ్వర సృష్టి, అది పరమాత్మ. కాబట్టి ఉన్నదానికి ఉనికి ఉన్నది, లేని దానికి లేమి ఉన్నది, ఉన్నదానికి లేమి లేదు, లేని దానికి ఉనికి లేదు అని ఈ విధంగా నాసతో విద్యతే భావో అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి తత్వాన్ని కృష్ణ పరమాత్మ అర్జునుని హృదయంలో నాటాడు. విషయభోగాలు శాశ్వతం కాదు, ఈ రుచి అనేటటువంటి శాశ్వతం కాదు. ఇది ఎంత బాగుంది అని ఏదైనా మనం తింటామనుకోండి, తిన్న తర్వాత కొంతకాలానికి అదే చేదవుతుంది. కారణం ఏమిటిది? ఈ శరీరానికి అది పడదు. అందువల్ల ఏది అవసరము అనేటటువంటిది, ఏది సత్యము అనేది అది గుర్తించాలి. జ్ఞానులు ఈ రెండింటిని దర్శించారు అని చెప్పారు కృష్ణ పరమాత్మ. నిత్యానిత్య వస్తు పరిజ్ఞానం కావాలి అని చెప్తున్నారు. ఏది నిత్యమో దాని కొరకు నీవు ప్రయత్నం చేయి, ఏది అనిత్యమో దానిని వదిలిపెట్టు అనేటటువంటిది. అందుకే ఆదిశంకరులు బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని బోధించాడండి. బ్రహ్మ సత్యం అంటే ఆ పరమాత్మ సత్యం, ఎటర్నల్ ట్రూత్ అంటాం, శాశ్వత సత్యం. ఏది శాశ్వత సత్యం అంటే పరమాత్మ శాశ్వత సత్యం. ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు, ఈ విశ్వం అంతటా ఉన్నాడు. స్వామి శివానంద సరస్వతి మహారాజు గారిని మీరు దేవుణ్ణి చూశారా అని అడిగారండి. అడిగితే ఆ శిష్యునికి స్వామివారి ఏం చెప్పారు అంటే, దేవుడు తప్ప నాకు ఇంకేం కనిపించడం లేదు అన్నారు. అంటే ఎదురుగా ఉన్నటువంటి ఈ శూన్యంలో ఉన్నటువంటి శబ్దం కానీ,
ఈ గాలి కానీ నీరు కానీ నిప్పు కానీ ఇదంతా ఎవరిచ్చింది? పరమాత్మ ఇచ్చింది. అందుకే అది సత్యం అంటే పరమాత్మ సత్యం. ఆ సత్యమైనటువంటి ఆ పరమాత్మను అర్థం చేయడానికి ఇది ఉన్నది ఇది లేదు అనే జ్ఞానం కలిగితే అప్పుడు అర్జునుడు తన ధర్మకర్మ తాను నిర్వహిస్తాడు అనే ఉద్దేశంతో అండి ఇది కృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.